విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. పోలీస్ స్టేషన్ వేదికగా జరిగిన ఒక అమాయకుడి మరణం వెనుక ఎవరెవరున్నారు? ఈ దారుణాన్ని కప్పిపుచ్చడానికి ఖాకీలు వేసిన ప్లాన్ ఏంటి? ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ అధికారుల విచారణలో ఎలాంటి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ఈ కేసులో సిట్ అధికారులు జరిపిన లోతైన విచారణలో ఒక అత్యంత విస్తుపోయే విషయం వెలుగులోకొచ్చింది. గాదె సాయి కృష్ణ పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దారుణమైన లాకప్ డెత్ జరిగింది. అయితే ఈ ఘోరం జరగగానే పోలీసులు చట్ట ప్రకారం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారు. సాయి కృష్ణ లాకప్ డెత్ అయిన వెంటనే కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ను అత్యవసరంగా పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ఆ డాక్టర్తో సాయి కృష్ణకు రహస్యంగా వైద్యం చేయించినట్లు సిట్ అధికారులు ఇప్పుడు ఆధారాలతో సహా గుర్తించారు. పోలీస్ స్టేషన్ లోపల ఒక వ్యక్తి చనిపోవడం, ఆ తర్వాత రహస్యంగా వైద్యం చేయించడం వంటి వ్యవహారం బయటకు పొక్కడంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ లాకప్ డెత్ ఘటన కాస్త మీడియాలో వెలుగులోకి రాగానే ఖాకీల అండతో సదరు ఆర్ఎంపీ డాక్టర్ విజయవాడ వదిలి రాత్రికి రాత్రే పరారయ్యాడు. ఈ కేసులో ఆ డాక్టరే అత్యంత కీలకమైన సాక్షిగా మారడంతో సిట్ అధికారులు ప్రత్యేక బృందాలతో గాలించి ఎట్టకేలకు ఆ డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఒక రహస్య ప్రాంతంలో ఆ డాక్టర్ను ఉంచి స్టేషన్లో ఆ రాత్రి అసలు ఏం జరిగింది అనే కోణంలో సిట్ అధికారులు ముమ్మరంగా ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణంలో కేవలం ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు, స్టేషన్కు చెందిన సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు తేలింది. ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఒక లేడీ కానిస్టేబుల్ ను కూడా సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు ఆ తర్వాత జరిగిన హై డ్రామాలో ఈ లేడీ కానిస్టేబుల్ పాత్ర ఏంటి అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్, ఆ రాత్రి డ్యూటీలో ఉన్న ఇతరుల వివరాలు మరియు ఈ కేసుతో సంబంధమున్న కీలక సాక్షులందరి నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఇలా ఒక అమాయకుడి ప్రాణాన్ని బలి తీసుకొని ఆపై సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించడంపై విజయవాడ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాయి కృష్ణను చంపేసిన దోషులను కఠినంగా శిక్షించాలి అంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేసులో సిట్ విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది? ఎంతమంది పెద్ద తలకాయలు బయటికి వస్తాయి అనేది చూడాలి.